లోకల్ ఎన్నికల కాంగ్రెస్ లో అనిశ్చితి నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్లాలా, సైలెంట్ గా ఉండాలా అన్న అయోమయంలో పడింది సర్కార్. అధికార పార్టీ నుంచి ఎన్నికలు నిర్వహించాలా, ఎలా నిర్వహించాలి, బీసీ రిజర్వేషన్ల ఇష్యూని ఎలా సెటిల్ చేయాలి అన్న దానిపై ఎక్కడా క్లారిటీ లేదు. దీంతో లోకల్ పోరుకు ఎలా వెళ్లాలన్న దానిపై ప్రభుత్వంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా నిర్వహించకపోయినా పలు అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పలు విధాలుగా చర్యలు కూడా చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. అయినా బీసీ రిజర్వేషన్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు హస్తం పెద్దలు. ఏ విధంగా రిజర్వేషన్ల కార్యాచరణ అమలు చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ సర్కార్ పరిశీలిస్తుంది. అయితే న్యాయ నిపుణులు, రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారంతా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలంటున్నారు. అప్పుడే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళితే కోర్టు అడ్డంకులు వస్తాయంటున్నారు న్యాయ నిపుణులు. లేకుండా పాత విధానాన్ని అమలు చేస్తే బీసీ సామాజిక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదమూ పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకంటే బిల్లును పరిగణలోనికి తీసుకోలేమని కేంద్రం చెప్పినట్టు సమాచారం. కేంద్రం నిర్వహించే కులగణనే లెక్కలోకి తీసుకుంటామంటోంది కేంద్ర సర్కార్. అయితే రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రం తిరస్కరించలేదు, ఆమోదించలేదు. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. న్యాయ నిపుణులు సైతం సుప్రీంకోర్టు చెప్పిన 50% రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదని, కేంద్రం పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టును కాదని ప్రభుత్వం రాజకీయ పరంగా బీసీలకు రిజర్వేషన్ల కోసం జీవో జారీతో ఎన్నికలకు వెళ్లవచ్చు. అయితే ఎవరైనా కోర్టుకు వెళితే ఆ జీవో రద్దవుతుంది. దాంతో ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు, అధికార పార్టీ నాయకులు, ముఖ్యులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లున్నాయి. ఒకటి, 42%పై జీవో జారీ చేసి ముందుకు వెళ్లడం, అఖిలపక్షంతో పీఎంని కలవడం, ఇక రాజకీయంగా బీసీలకు సీట్లు ఇవ్వడం. వీటిపై కూడా పలు సందేహాలు తలెత్తుతున్నాయి. జీవో జారీ చేస్తే దానికి గవర్నర్ ఆమోదం తెలుపుతారా? గవర్నర్ దగ్గర నుంచే కేంద్రానికి వెళ్లిన బిల్లుపై జారీ చేసిన జీవోకు సంతకం చేస్తారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు రోజు రోజుకు ఎన్నికలు ఆలస్యం కావడంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడా అప్పుడా అంటూ ఎన్నికలపై ప్రచారం జరగడంతో గ్రామ, మండల స్థాయి నాయకుల ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయన్న ఆందోళన నెలకొంది. ఎన్ని రోజులు ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోవాలని లోకల్ నేతలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలుకే మోసం వస్తుందా అన్న టెన్షన్ కూడా కాంగ్రెస్ లో మొదలైపోయింది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. దాదాపు ప్రతి ఏటా 1500 కోట్ల నిధులు విడుదలవుతాయి. అలాంటిది ఆ ఫండ్స్ ఆగిపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేస్తే ఎన్నికల్లో అన్ని వర్గాలను బుజ్జగించినట్లవుతుంది, బీసీలను ఎలా కంట్రోల్ చేయాలి, కోర్టుల నుంచి ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలి అన్నదే ఇప్పుడు ప్రధానంగా కొనసాగుతున్న చర్చ.
రైట్, మొత్తంగా లోకల్ ఎలక్షన్ పై బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేయాలి అన్న దానిపై మాత్రం ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. అసలు ఏం చేయాలి అన్న దానిపై ఒక పెద్ద ఫజిల్ గా మిగిలిపోయిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం లోకల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా నిర్వహించాల్సిన సమయం, అభివృద్ధి ఎక్కడికక్కడ గ్రామాల్లోనూ మండల స్థాయిలోనూ కుంటుపడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? ఇక 42% రిజర్వేషన్లు అనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడిందా? ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? అంటే వంశీ, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా బీసీలకు వారి జనాభా దామాష ప్రకారం మేము సీట్లు ఇస్తాము, ఒకవైపు రిజర్వేషన్ కల్పిస్తాము అనేటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమైన తొలి దఫా ఒకవైపు షమీమ్ అఖ్తర్ కమిషన్ ని ఏర్పాటు చేసి బీసీ కులగణన చేసింది. బీసీ కులగణన సంబంధించినటువంటి లెక్కలు బయటకు తీసింది. దాదాపుగా 56% మంది బీసీలు తెలంగాణలో ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 12% మైనార్టీలు పోతే దాదాపు 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక చట్టాలు చేసింది. వాటి వైపు ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ఈ బిల్లులకు సంబంధించి ఆమోదించాల్సి ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పు మేరకు రాజ్యాంగంలో దాదాపు 50% రిజర్వేషన్ల సీలింగ్ ను దాటే అవకాశం లేకపోవడంతో కూడా ఇబ్బందికరంగా మారింది. తమిళనాడు మాత్రమే 9th షెడ్యూల్ లో పెట్టుకుని 69% రిజర్వేషన్లను అమలు చేస్తుంది. మరోవైపు అనేక రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వారి జనాభా దామాషాల పెంచుకునేటువంటి వెసులుబాటు ఉండడంతో కూడా అది అనేక రాష్ట్రాల్లో అది కూడా దాదాపు 60, 70, 90% రిజర్వేషన్ కూడా ఉన్నటువంటి వైపు రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనుక ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే కాంగ్రెస్ మెడకు తాడు చుట్టుకునే అవకాశం కనపడుతుంది. బీసీలంతా కూడా మాకు లోకల్ బాడీ రిజర్వేషన్లు మాకు ఒకవైపు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ లో సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తేనే మేము ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఇరకాడంలో పడింది. చట్టాలు చేసింది, వాటిని ఆమోదించుకోవాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ట్రిబ్యుల్ టెస్ట్ అంటే ఒకవైపు రాజ్యాంగబద్ధంగా దానికి సంబంధించి ఒక కమిషన్ వేసి ఒక కులగణన చేయడం, దానికి సంబంధించి కులాలను లెక్కలు తీయడం, లెక్కలు తీసిన తర్వాత శాస్త్రీయంగా వాటిని అధ్యయనం చేసి ఎవరెవరు వెనుకబడతానంత ఉందో గుర్తించడం, ఇలాంటి ట్రిబ్యుల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కనుక ఇచ్చి ఎలక్షన్స్ లోకి పోతే న్యాయపరంగా నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు సంశయంగా మారింది. ఒకవైపు కోర్టుకు వెళ్లి దీన్ని స్టేలు తీసుకొస్తే అసలుకే మోసం వస్తుందనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పైన ఒత్తిడి పెంచుతారు. మీరు దాదాపు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. మరోవైపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత వారికి అనుబంధంగా పనిచేసిన యునైటెడ్ పోలియో ఫ్రంట్ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే కాంగ్రెస్ ఎలక్షన్స్ వెళ్ళనిచ్చేది లేదు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా క్షేత్ర స్థాయిలో మేము ఆందోళన చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ప్రభుత్వం ముందు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకవైపు జీవో ఇచ్చి ముందుకు వెళ్ళడం, అది లీగల్ గా కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి న్యాయ నిపుణులతో చర్చించడం, దానికి తోడు పార్టీల పరంగా 42% ఇస్తామని చెప్తున్న ప్రతిపాదనలు అందరూ కూడా తిరస్కరిస్తున్నారు. పార్టీల పరంగా ఇచ్చేది ఏముంటుంది, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు. అని కేంద్రాన్ని ఒప్పించడంతో పాటు ఇటు రాష్ట్రంలో అగ్రపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కార్ను ఒప్పించి ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలో కొన్ని ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిందో సూచనల మేరకు ముందుకెళ్లాల్సి ఉంటుంది. స్వామి, మీరు చెప్పినట్టుగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్రంతో మాట్లాడి ఒప్పించే పరిస్థితి అయితే ఖచ్చితంగా జరగకపోవచ్చు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు కేంద్ర సర్కార్ కూడా కులగణన చేపడతాం, ఆ కులగణనే ప్రాతిపదికగా తీసుకుంటామన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? అసలు రేవంత్ సర్కార్ ఆ పాసిబిలిటీ అనేది ఉందని మనం భావించవచ్చు అంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఏ మేరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు జీవో ఇచ్చి ముందుకెళ్తే మాత్రం న్యాయపరంగా అనేక ఇబ్బందులు అయితే గతంలోనే 2018 ఎలక్షన్స్ కంటే ముందుగానే ఒకవైపు రాష్ట్రంలో 33% లోకల్ బాడీ రిజర్వేషన్ అమలయ్యేది. కానీ సీలింగ్ 50% కూడా దాటుతుందని పలువురు సుప్రీంకోర్టు వెళ్ళడంతో కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో 22% బీసీ రిజర్వేషన్ ఒకవైపు దీన్ని పడిపోయింది. దీంతో చాలా మంది ఇబ్బంది పడతారు. బీసీల ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ జనాభా ఎంత పెరిగితే అంత రిజర్వేషన్ ఇచ్చే విధానం ఉందో బీసీలకు కూడా ఆ స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే పెరుగుతుంది. దానికి తోడు ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ధారణ తీసుకుంది. బీసీ కులగణన చేసి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి, మేము అధికారంలోకి వస్తే చేసి రాజ్యాంగంలో రిజర్వేషన్ల పరిమితికి ఉన్నటువంటి సీలింగ్ ని ఎత్తివేయిస్తాము, రాజ్యాంగ సవరణలు చేయిస్తామని చెప్పేసి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ
హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దీన్ని కొంత ఒక ప్రయోగాత్మకంగా అమలు చేసి ముందు తాము చేస్తామని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో ఒక ప్రయోగశాలగా మార్చుకొని తెలంగాణలో ఇప్పుడు బీసీ కులగణన చేశారు, బీసీ జనాభా లెక్కలు బయటకు. కానీ ఏ కులం వారు ఎంత ఉన్నారు, ఆయా కులాల్లో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పురోగతి ఏ విధంగా ఉందనేది లెక్కలైతే ఇంకా బయటికి పెట్టలేదు. అవి బయట పెట్టాలని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనుక రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప దీనికి ఒకవైపు సాంకేతిక వచ్చే అవకాశం లేదు. ఒకవైపు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచెస్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ సీలింగ్ దాటొద్దని ఏదైతే తీర్పులు ఇచ్చారో ఆ తీర్పుల్ని పదే ఉల్లంఘిస్తారు. గతంలో కూడా కొన్ని సుప్రీంకోర్టు నుంచి కొన్ని సూచనలు వచ్చాయని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇంత శాతం రిజర్వేషన్ కావాలనుకుంటే దానికి సాంకేతిక ఏంటి అనే క్వశ్చన్ అవుతుంది. ఆ సాంకేతిక సంబంధించి ఈ జనాభా లెక్కలు చూపించి జనాభా దామాష్య ప్రకారం ఆయా వర్గాల్లో వెనుకబడతనం ఆధారంగా ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సూచించారో ఆ సూచనలు ముందు పెడతాము. ట్రిపుల్ టెస్ట్ పాస్ అంటే ఇదే క్వశ్చన్ మార్క్ అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు కనుక ఇది వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందుకు వెళ్లి మరోసారి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. కేంద్రం కనుక ఖచ్చితంగా కులగణన పూర్తి చేస్తే కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి ముందుకు వస్తే తప్ప ఈ సమస్యకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కనుక 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇటు అనేక బీసీ సంఘాల నుంచి కూడా ఒత్తిడి గురికావాల్సి ఉంటుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. మొత్తంగా కాంగ్రెస్ అయితే ఈ 42 టెన్షన్ పట్టుకున్న పరిస్థితే కనిపిస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని సొంత పార్టీ నేతల నుంచి కూడా టాక్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అంటే పల్లెల్లో ఎక్కడికక్కడ పాలన కుంటుపడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో పల్లెల్లో పాలన ఖచ్చితంగా మరలా గాడిన పడాలి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తేనే అక్కడ వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారానే మనం ఈ పాలనని గాడిలో పెట్టగలం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలను కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలవుతుంది. సో అటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 42 టెన్షన్ అనేది పట్టుకుంది. ఇక ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించి ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కార్ అయితే మల్లగొల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రస్తుతానికైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఒకటి జీవోను జారీ చేయడం, రెండోది ఇక ఆల్ పార్టీ నేతలను ఢిల్లీకి తీసుకెళ్లడం, మూడోది రాజకీయంగా బీసీలకు సీట్లు ఇవ్వడం. ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ని ఎంచుకున్నా కూడా అంత సులువుగా అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తే అది ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుంది, అదేవిధంగా బీసీ సంఘాలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి? ఎన్నికలపై ముందుకు వెళ్లాలా, సైలెంట్ గా ఉండాలా? ఇక రిజర్వేషన్లకు జీవో జారీ చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదించే ఆ అంశంలో ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది కూడా కాంగ్రెస్ పెద్దల్లో మీనమేశాలు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వానికైతే మొత్తంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలన్న అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతం టెన్షన్ పట్టుకుందనే చెప్పాలి. ఇక లోకల్ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇక మొత్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కు సంబంధించి వరంగల్లో ఏమనుకుంటున్నారు, వరంగల్ ప్రజా ప్రతినిధుల స్పందన ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, మొత్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే నిర్వహించాల్సిన సమయం వచ్చేసింది. ఒకవైపు కోర్టు కూడా అక్షింతలు వేసిన పరిస్థితి. ఖచ్చితంగా పల్లెల్లో పాలన అయితే పడకేసిందనే చెప్పాలి. సో ఏం చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్? అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఎస్ వంశీ, వరంగల్ నుంచే తెలంగాణలో బీసీ వాదం ఉద్యమమే మొదలైందని చెప్పొచ్చు. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఇక్కడ నుంచి బీసీలుగా ఈ పోటీదారులుగా కూడా నిలబడి బీసీలంతా ఏకం కావాలి అంటూ కూడా ఒక నినాదం చేసి ఆ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పెద్ద బీసీ బహిరంగ సభ కూడా నిర్వహించి ఇక్కడ నుంచే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు మేము రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పిందో దాన్ని అమలు పరచాలంటూ ప్రధాన డిమాండ్ తోటి వరంగల్ కేంద్రంగానే ఒక బీసీ ఉద్యమం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఇవి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంప్లిమెంటేషన్ చేయాలనే ప్రధాన డిమాండ్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఆ యొక్క బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. అప్పుడే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఆర్థిక చైతన్యం లభిస్తుందంటూ కూడా అనేక మంది సామాజిక కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు అయితే గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది వంశీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో 2 కీలక డిక్లరేషన్లు ఉన్నాయి. అది ఒకటి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఒకటైతే వరంగల్ లో రైతు డిక్లరేషన్ 2. ఈ 2 డిక్లరేషన్ల పేరుతో 6 గ్యారంటీలను
ప్రజలకు వివరించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముందు మాత్రం రానున్న రోజులలో చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పటికే ఇటు బీసీ డిక్లరేషన్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో బీసీలకు 42% అమలు చేస్తామనే ఒక పూర్తి స్థాయి నమ్మకం కల్పించకపోవడంతో అయితే కాంగ్రెస్ పార్టీ పైన గ్రామీణ స్థాయిలో స్వంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది వంశీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మొన్న హైకోర్టులో కూడా ఉత్తర్వు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అమలు చేసి మేము ఈ ఎన్నికలకు వెళ్తామని కూడా అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో వచ్చే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలను నిర్వహిస్తామని కూడా అఫిడవిట్ ఇచ్చారు. అయితే ఏ విధంగా అమలు చేస్తారు అనేది మాత్రం కొంత టాస్క్ఫుల్ గా ఉంది వంశీ. ప్రశాంత్, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ అనేది ఎంత ఖర్చుతో కూడుకున్నదో, అది ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆశావాహులు ఉంటారో, సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడాలనుకుంటున్నారో వాళ్లకు ఖర్చు తడిసి మోపెడైపోతుంది. ఇంకా ఎన్ని రోజులు మేము ఈ ఎలక్షన్ కోసం వెయిట్ చేయాలి అన్న పరిస్థితి కూడా గ్రామాల్లో కనిపిస్తుంది. సహజంగా ఈ టాక్ కూడా వినిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు ఆ అంశాన్ని? ఎస్, ఎగ్జాక్ట్లీ వంశీ. ఇదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత సీరియస్ గా ఉన్న ఇష్యూ ఇది. ఎందుకంటే ఆ కష్టపడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఈ యొక్క పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళే తిరుగుబాటుగా మాకు ఎలాంటి అధికారం లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మేము ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, మాకు ఎలాంటి బాధ్యతలు లేవు, ఎలాంటి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించని పార్టీకి మేము ఎలా ప్రమోట్ చేయాలి, మమ్మల్ని గుర్తించిన పార్టీని మేము ఎందుకు మోయాలి అంటూ కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచే గ్రామ స్థాయిలలో ఈ యొక్క ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిచి ఈ యొక్క రిజర్వేషన్ల అంశం కావచ్చు, ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ పైన ఫుల్ ప్యానల్ స్టాండింగ్ తీసుకొని వెళ్తే తప్ప గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒకవైపు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి నామినేటెడ్ పదవులు కానీ ఇటు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోవడంతో గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధులు లేక కేవలం ఎమ్మెల్యేలే ఉండడం వల్ల కింది స్థాయిలో ఎలాంటి రిప్రజెంటేషన్ లేక ప్రజలకు ఈ యొక్క చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ కాకపోవడంతో గ్రామ స్థాయిలో ప్రజలు ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే మాకు ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అనేది మాత్రము పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. గ్రామ స్థాయిలో ఇటు ఆ ఇన్ఛార్జ్ల పాలన కూడా లేకపోవడం, అధికారుల పాలనతో అయితే ప్రజలు విసిరి వేసారి ఉన్నారు. ఇప్పటికైనా అది రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తప్ప దీనికి పరిష్కారం లేని పరిస్థితి ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు ఏ స్థాయిలో పెడతారో భారతదేశం మొత్తం చరిత్ర మొత్తం చూస్తే 50% రిజర్వేషన్లు దాటకూడదంటూ అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక తమిళనాడు అన్ని రాష్ట్రాలు కూడా 50% లోపే రిజర్వేషన్లను అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలో ఇదొక ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేది కూడా పెద్ద చర్చ సాగుతుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. మొత్తంగా చూస్తున్నాం ప్రజాస్వామ్యానికి పల్లెలే పట్టుగొమ్మలంటారు. అక్కడ ఖచ్చితంగా పాలన అనేది జరగాలి. సర్పంచులు ఉంటేనే పల్లెల్లో పాలన అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి కానీ నిధులు విడుదల చేస్తుందో ఆ నిధులు సక్రమంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువవ్వాలంటే సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా కీలకం. సో గాంధీజీ కలలు కన్నట్టుగా పల్లెటూళ్లు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది ఆనాటి నేతలు కలలు కన్నారు. సో అటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి 1.5 సంవత్సరం అవుతుంది. ఓవైపు ఎలక్షన్స్ నిర్వహించాలని సొంత పార్టీ నుంచి కూడా బలంగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ వ్యవస్థ, జెడ్పీటీసీ వ్యవస్థ, గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థ. సో ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తేనే ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలను పెట్టుకుందో ఆ లక్ష్యాలను సునాయాసంగా నెరవేర్చగలదు. సో కింది స్థాయిలో వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఏం చేసినా కానీ క్షేత్రస్థాయికి చేరని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్ బీసీ అనేది ఒక పెద్ద నైట్ మేర్ గానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఏం జరగబోతుంది, ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది మనకు అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం పల్లెల్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ప్రజలు, కింది స్థాయి నాయకులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ సర్కార్ చూస్తేనేమో 42% రిజర్వేషన్ దగ్గర అది కొరకరాని కొయ్యగా కాంగ్రెస్ కు కనపడుతున్న పరిస్థితి. సో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే గత కొద్ది రోజులుగా ఇటు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీ స్థానాలు పూర్తిగా సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో పదవులు ఖాళీ అయి ఉన్న నేపథ్యంలోనైతే పూర్తిగా గ్రామాల్లోనైతే
అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడిపోయిందని చెప్పొచ్చు. గ్రామ స్థాయి సర్పంచ్ లేకపోవడం, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం తోటైతే పారిశుద్ధ్యం కావచ్చు, ఇతరతర వ్యవహారాలన్నీ కూడా ఎక్కడికక్కడ పడకవేయడం తోటైతే గ్రామాల్లోనైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కూడా ఇటు ఆ పార్టీ ఈ పార్టీ అనేది తేడా ఏం లేదు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా కోరిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మొట్టికాయలు వేసిన నేపథ్యంలోనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మల్ల గుల్లాలు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థలకు వెళ్లే లోపు బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే తాము ఎన్నికలు పోతామంటూ ప్రకటించిన నేపథ్యంలోనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఇరుకాటంలో పడ్డదని చెప్పొచ్చు. ఇప్పటికే 2 ఉభయ సభల్లో బిల్లులను ఆమోదించి కేంద్రానికి రాష్ట్రపతి వద్దకు ఇటు ఆమోదానికి పంపినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్రపతి వద్ద నుంచి ఎటువంటి ఆమోదయోగ్యం రాకపోవడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కేవలం 2 అంశాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఒకటి బీసీ రిజర్వేషన్ బిల్లు 42% ఇటు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి వాటిపైన సిగ్నేచర్ చేయించడం, లేదనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఎన్నికలు పోవడం మాత్రమే ముందున్న పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది. అయితే ఆర్టికల్ 73, 74 ప్రకారం రాజ్యాంగ సవరణ కనుక జరిగితే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ తీసుకొని ఎన్నికలకు వెళ్ళొచ్చు అంటూ కూడా ఇటు రాజకీయ ఉద్దండులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కొంత అంటే ఇటు సొంతగా రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయాలు కనుక తీసుకుంటే ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు న్యాయ నిపుణుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా న్యాయ నిపుణుల నుంచి కూడా పూర్తిగా సలహాలు సూచనలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు 2 నెలల కాలమే ఇటు స్థానిక సంస్థలకు ఉన్న నేపథ్యం రైట్. శ్రీనివాస్, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా లోకల్ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ సర్కార్ అయితే మల్లగుల్లాలు పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జీవోను జారీ చేయడం, రెండోది అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం, ఇక మూడోది రాజకీయంగా బీసీలకు సీట్లు ఇచ్చి ఎలక్షన్స్ కు వెళ్లడం. ఒకవేళ ప్రభుత్వం లోకల్ ఎన్నికలకు శ్రీనివాస్ కంటిన్యూ వాగ్దానం అయితే చేశారు. దాని శ్రీనివాస్ ప్లీజ్ కంటిన్యూ. బీసీ రిజర్వేషన్ ను పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతనే వెళ్లాలంటూ కూడా చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కూడా గత మీడియా సమావేశంలో కూడా ఆమె కూడా చెప్పింది ఒకటే, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేసిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా జూలై 17న కూడా రైలు రోకోను ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నామంటూ కూడా ఆమె ప్రకటించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీపై అయితే ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉభయ సభల్లో మీరు బిల్లును ఆమోదం చేశారు. బిల్లును ఆమోదం చేసి రాష్ట్రపతి పంపిన తర్వాత బీజేపీ నేతలపై ఆరోపణలు చేయడం ఏంటి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించిన సందర్భాలు అయితే మరి ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. వంశీ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మహబూబ్ నగర్ లో స్థానిక సమరానికి సంబంధించి అసలు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, అదేవిధంగా మొత్తంగా అంటే లోకల్ ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ అయితే మల్లగుల్లాలు పడుతుంది. మహబూబ్ నగర్ లో పరిస్థితి ఎలా ఉందో మనకు అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చూస్తున్న మొత్తంగా రిజర్వేషన్లపై బీసీ సంఘాలను ఎలా బుజ్జగించాలా అని రేవంత్ సర్కార్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో ఉన్న 3 ఆప్షన్లలో ఏ ఆప్షన్ కు వెళ్ళినా తలనొప్పులు అయితే తప్పని పరిస్థితి. సో పల్లెల్లో చూస్తే మాత్రం పాలన ఎక్కడికక్కడ పడకేసిన పరిస్థితి. సో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వంశీ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటేనే ఇప్పటికే అధికార పక్ష నేతలు అయితే భయాందోళనకు గురవుతున్నారు. 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అయితే ఎప్పుడైతే ప్రకటించిందో అక్కడ క్యాబినెట్ లో వాళ్ళు చట్టం చేసినా కూడా అంటే పార్లమెంట్ లో దాన్ని చట్టం చేస్తేనే ఇక్కడ 42% రిజర్వేషన్ అంతే అమలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి కూడా ప్రభుత్వము ఇక ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనకేస్తుందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా జరగాలని ఇక్కడ అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 42% ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే మల్లకులాలు అయితే పడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవేళ 42% రాష్ట్రంలో అమలు చేయాలంటే కూడా రాష్ట్ర పార్లమెంట్ లో ఖచ్చితంగా ఆ చట్టం తీసుకురావాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించినా కూడా ఆ వ్యవహారాన్ని
చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తుందని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన తీసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకెళ్లాలనే మన ఫైల్ మాత్రం ఎక్కడైతే బీసీకి సంబంధించిన 42% రాష్ట్రం పంపించిన ఫైల్ ను కూడా అంటిముట్టనట్లని దాన్ని చూడడం కూడా లేదనే వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సమాచారం కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, ఎలా ఎన్నికల్లో 42% ప్రజల్లోకి తీసుకెళ్లి 42% బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేస్తుంది, అమలు చేసిన తర్వాత ఒకవేళ దానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు తలెత్తితే దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళాలంటే కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దాన్ని జీవో తీసుకొని వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ జీవో తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ సంబంధించిన రాష్ట్రంలో అమలు చేయాలని లేదా ప్రతి జిల్లాలో అమలు చేయాలని ఎన్నికలకు ముందు వెళ్తే కూడా ఈ జీవోకు సంబంధించి ఏదైనా ప్రతిపక్షాలు కానీ ఇతర ఎవరో వ్యక్తి కూడా కోర్టుకు వెళ్తే మాత్రం ఈ సమస్య మళ్ళా ఫుల్ స్టాప్ పడ్డట్టే అని ఆ సీనియర్ న్యాయవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 2 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనేది సాగుతుందని పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా స్థానిక ఎన్నికలు ఇప్పటికే చాలా ఎన్నికలలో ప్రభుత్వం వెనకడిగేస్తుంది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగాలి, ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగలే, భవిష్యత్తులో చాలా ఎన్నికలు వస్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం, దానికి సంబంధించి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్లో అక్కడ నిరుద్యోగుల్లో రైతుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళాలంటే కూడా అక్కడ అధికార ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడే జగ్గే పరిస్థితి ఉంది. మనం ప్రతి నియోజకవర్గంలో చూస్తుంటే కూడా ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు వెళ్ళాలంటే కూడా చాలా భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రతిష్టాత్మకంగా 42% జీవోను బీసీలకు అందిస్తామని ప్రతిష్టాత్మకంగా చెప్పినా కూడా ఎన్నికల్లోకి వెళ్ళాలంటే ఇది అమలైతేనే ఆ ప్రభుత్వాలు కానీ ఏదైనా సలహాలు సూచనలు ముందుకెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా ఎక్కడైతే 42% తీసుకున్న ఈ జీవోకు సంబంధించి ఆ రిజర్వేషన్ అమలు అవుతుందా లేదనే సందిగ్ధంలో అయితే ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో చట్టం తీసుకొని వస్తేనే దానికి సంబంధించిన రాష్ట్రంలో అమలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రహదారులు వెతుకుతుందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ తీసుకెళ్లకుంటే ఎన్నికలు వెళ్ళాలా వద్దా, ఒకవేళ బీసీ రిజర్వేషన్ లేకుండా ప్రజలకు చెప్పే అవకాశం ఉందా, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని స్పష్టంగా చెప్పే ధైర్యము ఆ అవకాశము ప్రభుత్వానికి ఉందనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ సీనియర్ నాయకులు కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలకు రిజర్వేషన్ పైన పూర్తిగా స్పష్టమైన ఆధారాలు కానీ వారికి స్పష్టమైన వివరణ ఇచ్చి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఒక పక్క చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ స్థానిక సంస్థలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నాం. దేశంలోని తెలంగాణ రాష్ట్రం బీసీ రిజర్వేషన్ అని చెప్పుకుంటున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పోవాలంటే ఓ సాహసమే చెప్పవచ్చు. అయినా కూడా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి దీనికి సంబంధించి ఎన్నికల్లో ఎక్కడైతే ఈ స్థానిక ఎన్నికలకు వెళ్ళాలంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు అక్కడ ముఖ్యమంత్రి సైతం సొంత జిల్లా కావడం, ముఖ్యమంత్రి సైతం పాలమూరు ప్రజల్లోకి ఆ ముందుకు తీసుకెళ్లాలి, స్థానిక సంస్థలు లాంటి కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. సో మొత్తంగా చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ రాజకీయం అంతా కూడా బీసీ నినాదం చుట్టే తిరుగుతుంది. అటువంటి బీసీ నినాదంలో భాగంగా రేవంత్ సర్కార్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదన ప్రస్తుతానికైతే అమలుకు నోచుకోలేని పరిస్థితి. సో ఇది అమలు చేయాలంటే 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జీవో జారీ చేయటం, లేదు 2 ఆల్ పార్టీతో కలిసి అఖిలపక్షం అంతా కలిసి ఢిల్లీకి వెళ్ళటం, 3వది రాజకీయ పరంగా కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్ ఇవ్వటం. ఏ ఆప్షన్ ని ఎంచుకుంటుంది, ఏం చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్ అనేది మాత్రం చూడాల్సిన అంశమే. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.